ముందుగా మీ అందరికి చాలా థ్యాంక్స్ అండి. చేసిన ప్రతి వీడియో చూస్తున్నారు, కామెంట్లు చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, అందరికీ చేరవేసేలాగా మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ. అంటే మనమేం కొత్తగా చేయబడలేదండి. మనం కొత్తగా అబద్ధాలు వాళ్ళలాగా చెప్పబడలేదు. ఆన్లైన్లో ఓపెన్ వెబ్లో ఉన్న ఫ్యాక్ట్స్ని వెలికితీసి వాటిని మీకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నాం అంతే. అంటే మీ ప్రతి కామెంట్ కూడా చదువుతున్నానండి. నిన్నెవరో ఫ్యాన్ మిస్ అయిందని చెప్తా ఉన్నారు. ఫ్యాన్ మిస్ అవ్వలేదన్నా, ఫ్యాన్ అక్కడే ఉంది. ప్లేస్ మార్చాను. నిన్న సోఫా మీద కూర్చున్నా, ఇవాళ టేబుల్ మీద కూర్చున్నా అంతే. అయితే బాబు గారి నిర్వాణ హోల్డింగ్స్ కంపెనీ గురించి ఇంకా వెతుక్కుంటూ చిన్నగా హెరిటేజ్ కంపెనీ వైపు మళ్ళానండి. ఆ హెరిటేజ్ కంపెనీలో 2024-25కి వాళ్ళు ఇచ్చిన రిటర్న్స్ డాక్యుమెంట్ ఒకసారి చూద్దామని చెప్పి తెరిచాను. దాంట్లో వాళ్ళ ప్రమోటర్స్, ఆ హెరిటేజ్ కంపెనీ యొక్క ప్రమోటర్స్ ఎవరు, ఆ హెరిటేజ్ కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్ లిస్టు ఒక 56-57 వేల మంది లిస్టు దాంట్లో ఉంది. ఆ లిస్టు మొత్తం చూస్తే దాంట్లో ఎన్నో కొత్త విశేషాలు, ఎన్నో రెడ్ ఫ్లాగ్స్ అంటారు. ఆ రెడ్ ఫ్లాగ్స్ ఏంటో అవేంటో ఒకసారి చూద్దాం. ముందు వీళ్ళు చేసిన డిక్లరేషన్, అంటే 2024-25లో వీళ్ళు చేసిన రిటర్న్స్ ఏంటో చూద్దామండి. ఈ హెరిటేజ్ కంపెనీలో మొత్తం 100% షేర్స్లో 41% షేర్లు ఆ ఫ్యామిలీకి, అంటే నారా వాళ్ళ ఫ్యామిలీకి చెందినవి. మిగతా 59% పబ్లిక్కి చెందినవని డిక్లేర్ చేస్తున్నారు. ఈ పబ్లిక్లో ఎన్ఆర్ఐస్, చిన్న చిత్తగా రీటైలర్స్ అందరూ ఉంటారు. అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అన్నీ పబ్లిక్ కిందే వర్తిస్తాయి. వాళ్ళ ప్రమోటర్స్ ఒక 6 ఉన్నారు. ఎవరెవరో చూడండి. అంటే ఈ లిస్టులో ఉన్న వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా భువనేశ్వర్ గారు, నారా బ్రాహ్మణి గారు, లోకేష్ గారు, హెరిటేజ్ హోల్డింగ్స్ అనే కంపెనీ, అండ్ సుజయ్ కృష్ణ గారు. ఈ 6 కలిపి 41%, ఈ కంపెనీలో 41% షేర్లు ఈ 6కి చెందినవి. మిగతా 51% పబ్లిక్కి చెందింది. పైనుంచి అంతా చూస్తానికి బాగానే ఉన్నట్టు అనిపించినా ముందు ఒక కీ అబ్జర్వేషన్ ఏమిటంటే, ఒక సంవత్సరం సమయంలో ఆ షేర్ హోల్డర్స్ 56,000 నుంచి 135,000 మందికి చేరుకున్నారు. అంటే 2024-25 బిగినింగ్ లో హెరిటేజ్ షేర్స్, ఆ ప్రమోటర్స్ ఉన్నారే 6, వాళ్ళ దగ్గర ఒక 41% షేర్స్ ఉన్నాయి. మిగతా 59% వచ్చేసి ఆ 56,000 మంది దగ్గర డిస్ట్రిబ్యూట్ అయినాయి, అంతే కదా. కానీ ఆ సంవత్సరం ఎండింగ్ వచ్చేసరికి ఆ 59% షేర్స్ కోసం ఇంకో 79,000 మంది యాడ్ అయినారు. అంటే మొత్తం 135,000 మంది దగ్గర 59% షేర్స్ ఉంటే, ఈ 6 దగ్గర షేర్స్ ఆ 41% స్టేక్ ఏదైతే ఉందో అది ఏమాత్రం చేంజ్ అవ్వలేదు. సరే, ఇదేందో తేడాగా ఉంది అని చెప్పి ఆ షేర్ హోల్డర్స్ లిస్ట్ మొత్తం ఎక్సెల్లోకి కన్వర్ట్ చేసి ఆ డేటా అంతా అనలైజ్ చేస్తే, ఆ 135,000 మంది షేర్ హోల్డర్స్లో కేవలం 10-15 మంది, ఆ టాప్ 10-15 మంది ఆ హెరిటేజ్ కంపెనీలో ఉన్న 65% షేర్స్ ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే మిగతా 135,000 మందికి 35%, కానీ 10-15 మందికి మటుకి 65% షేర్స్ ఉన్నాయన్నమాట. షేర్ హోల్డర్స్ ఎవరెవరా చూద్దామని చెప్పి, ఏమైనా ప్రామినెంట్ పేర్లు ఉంటాయా అని చూద్దామని ఎదుగుతా ఉంటే కొన్ని పేర్లు కనిపించినాయండి. ఒకటి మన మెగాబిడ్ ఫైనాన్స్ నిర్వాణ హోల్డింగ్స్ అనే కంపెనీ 2 బాబు గారియే. సో ఆ కంపెనీ కూడా చాలా ఎక్కువ షేర్లు ఉన్నాయి. కానీ ఆ కంపెనీలు ప్రమోటర్స్ లిస్ట్లో లేదు. అంటే ఆ 2 కంపెనీలు బాబు గారియే కదా, మరి ఆ ప్రమోటర్ లిస్ట్లో ఉండాలి కదా, మరి ఎందుకు లేవో తెలియదు. సరే, రోహిన్ నీలకేని, అంటే మన నందన్ నీలకేని వాళ్ళ వైఫ్, ఆమె పేరు కూడా ఎక్కువ షేర్లు ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇంకో పేరు మన రాజేష్ కిలారు. అంటే ఈ మధ్య న్యూస్లో ఎంతో లోకేష్ బాబు గారికి సెకండ్ హ్యాండ్, రైట్ హ్యాండ్ ఇవన్నీ చెప్తా ఉన్నారు. అంటే ఈ పేరు మీకు గుర్తుందో లేదో, మీరు జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటే, ఒకరోజు రాత్రంతా కష్టపడి మన పవన్ కళ్యాణ్ గారు ట్వీట్లు చేసినారు. చంద్రబాబు గారు, లేకపోతే లోకేష్ గారు, ఈ రాజేష్ కిలారు అండ్ TV9 నా మీద, అంటే శ్రీరెడ్డిని ఉపయోగించుకొని మా తల్లిని తిట్టినారని చెప్పి ఆయన ఒక రాత్రంతా ట్వీట్లు చేసినాడు ఈ రాజేష్ కిలారు మీద. అంటే ఈరోజు దోస్తులు అనుకోండి, మనం ఏమనకూడదు,
కానీ గుర్తు చేస్తూ ఉన్నాను. అంటే ఈ కంపెనీ షేర్స్లో ఉన్న విషయాలు లీగలా ఇల్లీగలా అనే మ్యాటర్ మన చేతిలో కాదండి. మనం కేవలం కొన్ని రెడ్ ఫ్లాగ్స్ని చూపిస్తా ఉన్నాం. దాన్ని సెబీ కానీ ఎవరైనా స్క్రూటినీ చేస్తే డీపర్గా దే విల్ నో మోర్ ఫ్యాక్ట్స్. అంటే there are many things that have to be disclosed but seem not to be disclosed according to the rules. For example, Devansh కూడా ఈ కంపెనీలో షేర్స్ ఉన్నాయి. బట్ ఇఫ్ ఈజ్ అ మైనర్ హీ హ్యాస్ టు బి అకంపెనీడ్, ఒక గార్డియన్కి ట్యాగ్ చేయాలి అతన్ని, కానీ గార్డియన్కి ట్యాగ్ చేయలేదు అతన్ని. సో నారా దేవాన్స్ ఈజ్ అ ప్రమోటర్. ఆయన ప్రమోటర్ లిస్ట్లో ఉండాలి, బట్ హీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద ప్రమోటర్ లిస్ట్. సో దీస్ ఆర్ సమ్ రెడ్ ఫ్లాగ్స్. ఇంకోటి, ఈ షేర్స్ డేటా అంతా ఎక్సెల్ షీట్లో వేసి కొంచెం డేటా అబ్జర్వ్ చేస్తే, అనాలిసిస్ చేస్తే కొన్ని వేల మందికి షేర్లు 10, 100, 200, 300, 400, 800, 1000 ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేసినారు షేర్స్. అంటే హోల్ నంబర్స్లో. అంటే జనరల్గా మనం షేర్స్ కొనుక్కునేటప్పుడు ఎస్పెషలీ చిన్న వ్యాపారులు, అంటే 100, 200, 300 షేర్లు కొనేది చిన్న వ్యాపారులే కదండి. సో ఆ చిన్న వ్యాపారులు షేర్లు కొనేటప్పుడు ఏం చేస్తారు, మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాం. మనం వెళ్ళి ఒక 500 షేర్లు ఇవ్వమని అడగం కదా. మనం అడిగేది ఏంది, ఒక 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి 10,000 రూపాయలకి ఎన్ని షేర్లు వస్తాయో అన్ని షేర్లు మనం కొనుక్కుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, హెరిటేజ్ వాల్యూ 286 రూపీస్ ఉంటే ఒక 10,000 ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చే షేర్లు 34, అంతే కదా. కానీ అంటే షేర్లు అనేవి చిన్న వ్యాపారులు కొంటే అవి ర్యాండమ్ నంబర్స్ ఉండాలి. 147, 148, 36, 37, అది 51 ఇట్లా ర్యాండమ్ నంబర్స్ ఉండాలి. కానీ వీళ్ళ డేటాలో కొన్ని వేల మందికి షేర్లు 400, 800, 1000, 2000, 300 ఇట్లా హోల్ నంబర్స్లో ఉండటం ఒక డౌట్ని లేపుతా ఉంది. ఈ హోల్ నంబర్ డిస్ట్రిబ్యూషన్ అనేది, షేర్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది కొంచెం అబ్నార్మల్గా ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఇంకోటి, ఒకటే ఇంటి పేరు గల వాళ్ళు అనేక మంది ఉండటం. సరే చూద్దామని చెప్పి టెస్ట్కి వీళ్ళు ఇందపూర్కి మనకి సంబంధం లేదంటా ఉండారు. సరే ఒకసారి చూద్దామని చెప్పి ఆ ఇందపూర్ కంపెనీ ఓనర్ పేరు ఏంటి, దశరథ్ మానే. సరే అండి, దశరథ్ మానే, ఆ మానే అనే ఇంటి పేరుతోటి ఎంతమంది ఉండారా ఈ షేర్ హోల్డర్స్ లిస్టులో అని చూస్తే కనీసం 30-40 మంది ఉండాలండి. మరి అంటే ఆ లిస్టులో ఉన్న మానే అనే లిస్టులో ఉన్న వాళ్ళంతా ఆయనకి బంధువులో కాదు అని మనం చెప్పలేం. అంటే అది చెప్పాలంటే ముందు వాళ్ళ పాన్ నంబర్లు, వాళ్ళ అడ్రస్లు, ఆ డేటా కావాలి. అంటే ఈ ఇంటి పేరు, ఒకటే ఇంటి పేరు గల వాళ్ళు అనేక మంది ఉండటం కూడా ఒక అనుమానానికి తావిస్తూ ఉంది. ఇంకోటి, ఈ హెరిటేజ్ షేర్స్లో అనేక కంపెనీలు, అనేక పెద్ద పెద్ద కంపెనీలు కూడా షేర్స్ కొన్నారు. కానీ కొనింది చిన్న చితకా షేర్లు, 200, 300, 400. ఎందుకో తెలియదు. అంటే ఒక కంపెనీ ఇన్వెస్ట్ చేయాలంటే ఒక స్ట్రాటజిక్గా ఒక 5,000 షేర్లో, 10,000 షేర్లో, 1,00,000 షేర్లో అట్లా కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ కోసం కొనుక్కోవాలంటే అట్లా చేస్తారు. కానీ ఒక పెద్ద కంపెనీ కూడా ఒక చిన్న వ్యాపారిలాగా ఎందుకు ఇన్వెస్ట్ చేస్తుంది అనేది ఒక ప్రశ్న. ఫర్ ఎగ్జాంపుల్, స్నేహ్ ఫ్యాబ్రిక్స్ అనే కంపెనీ, దాని రెవెన్యూ సంవత్సరానికి 3 కోట్లు, కానీ అది కేవలం 200 షేర్లు కొనింది. ఇంకోటి, ఆలోక్ మెడికేర్, దాని రెవెన్యూ 13 కోట్లు, కానీ కేవలం కొనింది ఒక 300, 400 షేర్లు కొన్నారు. సో ఇట్లా దాదాపు కనీసం ఒక 200, 300 కంపెనీలు ఉన్నాయి. అంటే చూస్తుంటే ఈ కంపెనీలన్నీ షెల్ కంపెనీస్ లాగా డౌట్ వస్తూ ఉంది. అంటే ఈ షేర్ హోల్డర్స్ ఏదైతే ఇంక్రిమెంట్ అయ్యారో, ఈ 79,000 లేకపోతే ఇంత ముందు 56,000 మంది కూడా, ఈ షేర్ హోల్డర్స్ అంతా ఆర్గానిక్గా గ్రో అవ్వకుండా బ్యాచ్ల వారీగా షేర్స్ని డిస్ట్రిబ్యూట్ చేసినట్టు, ఎంత అని చెప్పి అనేక మందికి డిస్ట్రిబ్యూట్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. అంటే ఈ హెరిటేజ్ షేర్ హోల్డర్స్ డేటా అంతా అనలైజ్ చేయాలి అంటే మొత్తం 135,000 మంది ఉన్నారు. వాళ్ళు మొత్తం ఒక్కోటి చేయాలంటే మన సామర్థ్యం సరిపోదండి. అది వి నీడ్ సమ్మన్ లైక్ సెబీ టు యాక్చువల్లీ లుక్ ఇన్ టు దిస్, బికాజ్ ఈ డేటా అంతా చూస్తుంటే ఒక క్లియర్ ప్యాటర్న్ అనేది కనిపిస్తూ ఉంది. అంటే అనేక మందికి షేర్లు డిస్ట్రిబ్యూట్ చేసినట్టు క్లియర్ ప్యాటర్న్ అనేది ఒకటి కనిపిస్తూ ఉంది. సో మనం చేయాల్సింది ఏమిటంటే, మనం #SEBI #హెరిటేజ్ అని చెప్పేసి సెబీ వాళ్ళనో లేకపోతే ఈ హ్యాష్ట్యాగ్ని ట్రెండింగ్ చేయాలి. ఇది వాళ్ళకి చేరితే వాళ్ళు ఈ హెరిటేజ్ కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్ని స్క్రూటినీ చేస్తే అప్పుడేమన్నా తేలిద్దేమో చూడాలి.